సమస్త సమర్థ సనంద సహస్ర శతప్రాణ సంహోద్ధారాయ వివర్తత్త విదగ్ధ విమగ్ధ వినీత హిమాశిఖర గీతార అవ్యయ ప్రణప్య. రీసెంట్గా వచ్చిన కల్కి మూవీలో మీరు ప్రభాస్ రూపంలో కర్ణుడు మళ్ళీ రావడాన్ని చూసే ఉంటారు. అయితే నాగశ్విన్ కేవలం హైప్ కోసం ఇలా చేశాడు అని అందరూ భావిస్తున్నారు. కానీ అతను బాగా రీసెర్చ్ చేసిన తర్వాతే కర్ణుడిని భైరవ దేహంలో రావడం చూపించాడు అనే విషయం మీరు ఈ వీడియో చూసిన తర్వాత అర్థం చేసుకుంటారు. కలియుగంలో కల్కి అవతారంతో పాటు సూర్యపుత్ర కర్ణుడు కూడా అవతారం ఎత్తబోతున్నాడు. ఈ భవిష్యవాణి విన్న తర్వాత మీ మతిపోతుంది. నాగశ్విన్ ఈ మూవీలో కర్ణుడిని మరియు అర్జునుడిని తక్కువ చేసి మాట్లాడాడు అని అందరూ భావిస్తున్నారు. కానీ ఈ మూవీలో కొంచెం మాత్రమే చూపించారు. కల్కి యూనివర్స్ లో వచ్చే మూవీస్ లో వీరి గురించి పూర్తిగా చెప్పే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆసక్తితో ఎదురు చూడాల్సి ఉంటుంది. అయితే ఈ మూవీస్ లో ప్రభాస్ కర్ణుడిగా నటించబోతున్నాడు. అతను కర్ణుడిగా చాలా బాగా సూట్ అయ్యాడు. కానీ నా అభిప్రాయం ప్రకారం ప్రభాస్ ని పరశురాముడి రూపంలో చూపించే బాగుండేది. అతను పరశురాముడి అవతారంలో చాలా బాగా సూట్ అవుతాడు. అయితే ఇది నా అభిప్రాయం మాత్రమే. మీరు కూడా ప్రభాస్ ఎవరి అవతారంలో ఉంటే బాగుండేది అనేది కింద కామెంట్ చేయండి. అయితే ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అసలు టాపిక్లోకి వెళ్తే, ధర్మస్థాపన కోసం భగవంతుడైన మహావిష్ణువు ప్రతి యుగంలో ఒక అవతారాన్ని ఎత్తాడు అనే విషయం మనకు తెలుసు. ధర్మశాస్త్రాల ప్రకారం ఎప్పుడైతే అధర్మం పెరిగిపోతుందో, మానవులు మరియు భూమి వనరులు అన్ని నాశనం అవుతాయో, క్రూరమైన మానవులు రాజ్యమేలుతారో, అలాంటి సమయంలో భగవంతుడు మహావిష్ణువు తన 10వ అవతారం కల్కి అవతారాన్ని ఎత్తబోతున్నాడు అనే విషయం ఇప్పటి వరకు మనకందరికీ తెలుసు. మరియు సినిమాలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కానీ కల్కి భగవానుడితో సూర్యపుత్ర కర్ణుడికి ఉన్న అనుబంధం ఏమిటి అనే విషయం తెలుసుకున్న తర్వాత మీరు దీన్ని అసలు ఊహించలేరు. ఈ వీడియోలో మీకు అన్ని రహస్యాలు తెలియబోతున్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలియుగం చివరిలో భగవంతుడు కల్కి అవతారాన్ని ఎత్తుతాడు. అయితే ఇప్పటి వరకు ఆయన ఎత్తిన అవతారాలలో ఇదే మొదటి అవతారం అవబోతుంది. అవతారం ఎత్తక ముందే పూజలు అందుకోవడం. శాస్త్రాల ప్రకారం శ్రావణ మాసం శుక్లపక్షంలో సంధ్యా సమయంలో భగవంతుడు మహావిష్ణువు కల్కి అవతారాన్ని ఎత్తుతాడు. ఉత్తరప్రదేశ్ ములాదాబాద్ జిల్లా శంబాలా అనే ఊరిలో విష్ణుయసుడు అనే బ్రాహ్మణుడి ఇంట్లో జన్మించబోతున్నాడు. విష్ణుయసుడు భగవాన్ విష్ణు యొక్క పరమ భక్తుడుగా ఉంటాడు. అన్ని శాస్త్రాల యందు జ్ఞానం కలిగిన వాడు. కల్కి భగవానుడి తల్లి పేరు సుమతి. సుమతికి 3 పుత్రులు జన్మిస్తారు. కల్కితో పాటు సుమన్, ప్రజ్ఞ మరియు కవి అనే 3 అన్నదమ్ములు కలిసి కలి మీద దాడి చేస్తారు. కల్కి భగవానుడి భార్య పేరు పద్మగా ఉంటుంది. కల్కి భగవానుడికి 4 పుత్రులు పుడతారు. కలియుగం అంతమైన తర్వాత ఈ 4 ద్వారే మానవులు మళ్ళీ జన్మిస్తారు. వారి పేరు జై, విజయ్, మెగ్వాల్ మరియు బలక్ అనే పుత్రులు జన్మిస్తారు. కల్కి దగ్గర ఒక తెల్ల గుర్రం కూడా ఉంటుంది. దాని పేరు దేవదత్ అని ఉంటుంది. ఈ గుర్రంపై ఎక్కి చేతిలో ఖడ్గాన్ని తీసుకొని కర్ణుడి కవచాన్ని ధరించి భగవంతుడు అధర్మాన్ని నాశనం చేస్తాడు మరియు భూమిపైన మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తారు. దాని తర్వాత సత్యయుగం ప్రారంభమవుతుంది. శాస్త్రాల ప్రకారం పరశురాముడిని చిరంజీవి అని భావిస్తారు. అందుకని ఆయన ఇప్పటికీ జీవించి ఉన్నారు అని భావిస్తారు. మరియు ఆయన మహేంద్ర పర్వతం పైన ఆ మహాశివుడిని ధ్యానిస్తూ ఉంటాడని చెప్తారు. భగవంతుడు కల్కి అవతారం ఎత్తినప్పుడు ఆయనకి పరశురాముడు అన్ని శస్త్ర విద్యలు నేర్పిస్తాడు. ఆయన శిక్షణ పూర్తయిన తర్వాత కల్కి భగవానుడు అధర్మాన్ని జయించడానికి బయలుదేరతాడు. కలియుగంలో కలి యొక్క ప్రభావం మొత్తం ప్రపంచంపై ఉంటుంది. దాంతో కలి విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉంటాడు. మరియు మహావిష్ణువు తన కల్కి అవతారంతో కలిపై యుద్ధం చేస్తాడు. ధర్మాన్ని పాటించే వ్యక్తులు కల్కి భగవానుడికి సహాయం చేస్తారు. అయితే అధర్మం ఎక్కువ కావడంతో భగవంతుడిని వాళ్ళు గుర్తించలేరు. కలిపురుషుడితో మరియు అధర్మంతో పోరాడిన తర్వాత కల్కి భగవానుడు భూమిపై కలి ప్రభావం నుండి విముక్తిని కలిగిస్తాడు మరియు సత్యయుగాన్ని మళ్ళీ స్థాపిస్తాడు. కల్కి అవతారంతో సూర్యపుత్ర కర్ణుడికి మధ్య ఉన్న కనెక్షన్ ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. మహాభారత కాలంలో సూర్యదేవుడి ఆశీర్వాదంతో కుంతి గర్భంలో కర్ణుడు జన్మించాడు. అయితే మూవీలో కూడా భైరవికి తల్లి అనేది ఉండదు. అయితే కల్కి చిత్రంలో కూడా భైరవకి తల్లి అనేది చూపించలేదు. కేవలం తండ్రిని మాత్రమే చూపించారు. మరియు అశ్వత్థామ కర్ణుడు తన మిత్రుడని కూడా చెప్తాడు. అయితే కర్ణుడికి అశ్వత్థామ మధ్య ఉన్న అసలు బంధం ఏమిటి? అయితే కర్ణుడు మరియు అశ్వత్థామ ఎలా మిత్రులయ్యారు?
అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణుడు శిక్షణ నేర్చుకోవడానికి గురు ద్రోణుడి దగ్గర వెళ్తాడు. ఆ సమయంలో గురు ద్రోణుడు కర్ణుడిని నిరాకరిస్తాడు. కులం తక్కువ అవడంతో అతన్ని విద్య నేర్పడానికి నిరాకరిస్తాడు. మరియు కేవలం రాజులకు పుట్టిన వారికి మాత్రమే విద్యను నేర్పిస్తానని చెప్తాడు. అప్పుడు కర్ణుడు, నీ కొడుకు ఒక రాజుపుత్రుడు కాదు కదా, అతను కూడా బ్రాహ్మణుడు కదా, అతనికి నువ్వు విద్యని ఎలా నేర్పిస్తావని చెప్తాడు. ఆ సమయంలో అశ్వత్థామ కర్ణుడి ధైర్యాన్ని చూసి భయపడకుండా నిజాలు మాట్లాడడం చూసి అశ్వత్థామ ఆశ్చర్యపోతాడు. మరియు ఒకసారి అందరూ కూడా విద్య ప్రదర్శన చేస్తున్నప్పుడు కర్ణుడు అక్కడికి రావడం చూసి దుర్యోధనుడితో అశ్వత్థామే చెప్తాడు కర్ణుడి పరాక్రమం గురించి, ధైర్యం గురించి. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడితో స్నేహం చేస్తాడు. కర్ణుడు అశ్వత్థామని ఎన్నోసార్లు కాపాడతాడు. అందుకని అశ్వత్థామ అతనితో స్నేహంగా ఉంటాడు. కర్ణుడి దివ్యమైన కవచం గురించి ఇప్పటికీ చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. కర్ణుడి దివ్య కవచం అమృతంతో తయారు చేయబడింది. అయితే ఈ కవచాన్ని అమృతంతో చేయబడింది కాబట్టి ఏ అస్త్రం కూడా దీన్ని ఛేదించలేదు. కవచ కుండలాలు కర్ణుడిని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉండేవి. వీటిని దాటి కర్ణుడికి ఏ గాయం కూడా, ఏ అస్త్రం కూడా ఏమీ చేయలేదు. ఈ కారణంతోనే ఎలాంటి అస్త్రం మరియు శస్త్రంతో కర్ణుడిని చంపలేరు. మహాభారత కాలంలో ఇంద్రుడి వరం వల్ల పుట్టిన అర్జునుడికి మరియు సూర్యపుత్ర కర్ణుడికి ఇద్దరి మధ్య శత్రుత్వం అనేది ఉంటుంది. ఒకరినొకరు చంపుకోవాలి అనుకునేంత శత్రుత్వం వారి మధ్య ఉంటుంది. అర్జునుడి తండ్రి ఇంద్రుడికి కర్ణుడు ధరించిన కవచ కుండలాలు అంటే చాలా భయం కలిగేది. ఒకవేళ కర్ణుడు కవచ కుండలాలతో ఉంటే అతన్ని ఎవరు కూడా ఓడించలేరు. అందుకని దేవరాజు ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో కర్ణుడి దగ్గరికి వెళ్తాడు. కర్ణుడి దగ్గర ఉన్న కవచ కుండలాలు దానంగా అడుగుతాడు. మరియు కర్ణుడు నవ్వుతూ వాటిని దానం చేసేస్తాడు. ఇంద్రుడు కర్ణుడి కవచ కుండలాలు తీర్చుకొని స్వర్గానికి వెళ్తున్నప్పుడు ఆకాశవాణి గట్టిగా ఈ విధంగా చెప్తుంది, మీరు స్వర్గానికి తీసుకెళ్తున్న ఈ కవచ కుండలాలు నువ్వు మోసం చేసి సంపాదించావు. మీరు ఈ కవచ కుండలాలను స్వర్గానికి తీసుకెళ్లకూడదు. అప్పుడు ఇంద్రుడు వాటిని ఓం పర్వతం గుహల్లో దాచిపెడతాడు. అయితే దాన్ని చంద్రుడు దొంగిలించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇంద్రుడు వాటిని సూర్యుడి దేవాలయమైన కొనార్క్ దేవాలయంలో దాచిపెడతాడు. సూర్యుడి ఈ ఆలయం కింద ఒక రహస్యమైన గుహ ఉందని, దానిలో కర్ణుడు కవచ కుండలను దాచిపెట్టాడని చెప్తుంటారు. కలియుగంలో కల్కి భగవానుడు వీటిని ధరించి అధర్మంపై యుద్ధం చేస్తాడని చెప్తుంటారు. కల్కి అవతారం గురించి తెలుసుకున్నారు. కానీ ఫ్రెండ్స్, కలియుగంలో కర్ణుడు కూడా అవతరించాడని మీకు తెలుసా? లోకమాన్యత ప్రకారం శ్రీకృష్ణుడు కర్ణుడికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరం ప్రకారం కర్ణుడు కలియుగంలో అవతరించి మానవులకి సేవలు చేస్తాడు. ఈ కారణంగానే కలియుగంలో కూడా కర్ణుడిని పూజలు చేస్తారు. కలియుగంలో కర్ణుడు మోహ అనే పేరు గల గ్రామంలో జన్మించాడు. అక్కడ రాజుగా మారి మానవులను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. ఈ రోజుటికి కూడా ఈ గ్రామంలో మహోన్నా అనే పేరుతో కర్ణుడిని పూజలు చేస్తారు. ఇక్కడ కర్ణుడి మందిరం కూడా ఉంది. అందులో వెండితో తయారు చేసిన కర్ణుడి విగ్రహం కూడా ఉంది. అయితే ఈ రాజ్యంపై మొఘల్ రాజు ఒకసారి 50 లక్షల సైన్యంతో దాడి చేయడానికి వచ్చాడు. మరియు దాడి చేయలేకపోయాడు. రాజశ్యామ్ దానవీర కర్ణుడి మహాభక్తుడు. తన రాజ్యాన్ని మొఘల్ రాజుల నుంచి సూర్యపుత్ర కర్ణుడే కాపాడాడు అని అతను భావించాడు. 1664లో ఈ మందిరాన్ని అతను నిర్మించాడు. ఈ మందిరంలో వెండితో తయారు చేసిన కర్ణుడి విగ్రహం కూడా ఉంది. అయితే ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? కర్ణుడు నిజంగా తన అవతారాన్ని ఎత్తాడా లేదా అనే విషయం కింద కామెంట్ చేయండి. మరియు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదే విధంగా వీడియోపై అభిప్రాయాన్ని చెప్పడం మర్చిపోకండి. మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.